పట్టు రుద్రాక్ష మాలంటారు అప్పదచ్చిపోయిన ఆసన ఉంటుంది అదే ఆయన దగ్గర అటువంటి యూపిది రేఖలు రుద్రాక్ష మాలలు కాబట్టి యూపిది అమ్మాది తెల్ల బూడిది కాదు కోయిల బూడిది కాదు ఇట్లా గుడగోసి పెట్టుకొని వచ్చింది వారికి అది పులి చర్మం అంటారమ్మా దాని చర్మం కట్టుకున్నా మరి మనమటి కట్టుకుంటే మన ఫలితం కావాలి నువ్వు పులి దగ్గర నాకే నేను వాడిని మాత్రం పెడతా చూడు ఇల్లేల తల్లచ్చి ఇంత పెట్టినా మా భాగ్యమే ఇంతకు తక్కువ పెట్టిన మా భాగ్యమే ఆగు పెట్టినలకు మోక్షం ఆగు అటువంటి గనక పెట్టిన దానం నా గంటకు శంకు దూపుకుంటా నాకు ముక్తి ఫలం అన్నడా ఏ ఊరు నుండి వచ్చిండు సంగమయ్య ఏ పల్ల నుంచి వచ్చిండో నేనే పోయి వస్తానని భవనాలలో నా తల్లి అనుకున్నది నేను మాసిన బట్టల తోటి పోయి దానం వేస్తే పుణ్యమే గలుగునో పాపమే గలుగునో అని దానం వేసింది తల్లి తయారై ముంట కొమ్మిన మోరీలు వసుకొని తప్పుకుతోని వరాలు పట్టుకొని ఆగు జంగమయ్య బేటికి బిడ్డల అరవగలకు పెట్టిందన్న అనుకోవాలి మనం తినేది మనం నీకు వరాలు ముత్యాలు పెడితే బిడ్డ బిడ్డ వాళ్ళు చూసినాక మీరు పనికి ఏడొస్తారు కథకేడొస్తారు ఇప్పుడు ఎక్కడుండను అక్కడనే ఉంటాను బిడ్డగా అందుకే మిమ్మల్ని బిడ్డలారా దశలారా ఆగు అటువంటి సంగమయ్య ఏ ఊరు నుండి వచ్చిండో తల్లి దిగ 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 మాన దిగి వస్తా ఉన్నది తల్లి నమ్మా అటువంటి యూపిది రేఖలు రుద్రాక్ష ఏ ఊరు ఏ పల్లె ఏ రాజ్యం ఉన్నది మనగొన్న భూములు చూసిండే కదా ఇది కథ.
సరే ఇట్లా పెట్టుకొని కదా ఎంత చేతులు వస్తాయి కదా ఇంకా ఇట్లా పెట్టుకొని అన్నం తిన్నా నీ భర్త పేరు చెప్పు బిడ్డ నీ గర్భాన కొడుకులు ఎంత మందో బిడ్డలు ఎంత మందో నవ్వు చెప్పమనంటే అన్నవు సంగ అయ్యా అవును బిడ్డ మరిసిపోయిన సంతానాన్ని అయ్యా మళ్ళా చేసినావా నా భర్త యాదిరెడ్డి నా పేరు నీలమాదేవి ఏటి వీరు ఎట్ల మంద పాటి వీన బరల మంద కోరిబోవుల కోడల మంద లాతనాడు తోట్ల లాగల మంద అష్ట సంపాదన అష్ట భాగ్యము 60 తరాలు కూర్చుండి తిన్న నా ధనముడువది లేదని దానము నా భర్త లేమిడి చెప్పలే కాదని నా భర్త కామిడి చెప్పలే ఊరు లోపల మాత్రం ఎంతో దాన ధర్మం చేస్తున్నాడు ఇంటిలో నేను ఎవరినైనా గాని పిలిచి భిక్షం పెడుతున్నా దానం చేస్తున్న బట్టలు లేనులకు బట్ట దానం చేస్తున్న పెళ్లిళ్ళు గాని పెద్దలకు పెళ్లిళ్ళు చేయించుతున్నా ఏ దానం అడ్డుపడలేదు దానం పట్టుకొని వెళ్ళిపోవయ్యా ఓ తంగయ్యా దానం పట్టుకొని వెళ్ళిపోవయ్యా సంగమయ్యా అంటున్నావా బిడ్డ నువ్వు ఇవ్వల రోజు లోపల 7 మీద ఎంతమంది పాడి మీద మళ్ళా మందా నీకు సమరస్యం ఉన్నాయి బిడ్డ మరి ఇవ్వల రోజు లోపల ఏనాడికైనా అటువంటి యొక్క నీ భర్త ఆదిరెడ్డి నువ్వు నీలమ్మ దేవి మీది కొల్లాపురి పట్ల ఉన్నావు నీ కడుపు లోపల కొడుకులు బిడ్డల సంతానం లేరన్నావు కాబట్టి బిడ్డ నీ దానానికి మెచ్చిన నీ ధర్మానికి మెచ్చిన గాని నా బిడ్డ నీ కడుపు లోపల కొడుకులు లేరన్నావు నీ కడుపు లోపల నీకు బిడ్డలు లేరన్నావు కాబట్టి బిడ్డ కొడుకుల సంతానం అమ్మ ఎంతో మంది గిట్లనే సంఘాలు నాకు చెప్పిళ్ళు వాళ్ళు యూమిని పళ్ళ ఫలాలు ఇస్తే తిని తిని నా నోరు కాయ కాసింది నాకు అటువంటి గనక తిని తిని నా కడపల పేగులు పూతలు ఊసిపోయినాయి పళ్ళాలు ఫలాలు ఇస్తే అయ్యా ఎవరు ఏమిచ్చినా నాకు సంతానం కలగలేదు వాటి ఎట్ల దానం కొట్టబోతున్నాను ఏదో మాట చెప్పదన్నావు నీ దగ్గర లేకపోతే ఇచ్చిన సంతాన ఫలాలు ఇప్పటికి ముంత దుఃఖంలో ఉన్నాయి నీ దగ్గర లేకపోతే నీ దగ్గర కొట్టుకు లేకపోతే నేనెంత కొంటావయ్యా ఓ సంగమయ్యా ఎంతో మంది దానం ఇచ్చిండ్రు ఎంతో మంది నీకు సంతానం ఓడి ఎట్టిండ్రు అన్నావు గాని ఎవల చేతి గుణం వేసంటిలో గడియ మంచిదైతే గరక కోసం అందైతుంది అంటారు నా బిడ్డ
నీకు ఇష్టమైతేనే చూడమ్మా నా బిడ్డ నీవు బిడ్డ ఎప్పుడు కనవాలేదు అందరు సంఘాలు వేరు ఈ సంఘం వేరు మాట్లాడదామంటే మన ఆ మాట ఒకటి అంటే కానీ మనమంటే అనుకుంటారే మై నేమ్ ఇస్ శంకర్ బోలా శంకర్ గట్టినే బోలా శంకరుడు అని చెప్పి గట్టినే పేరు చెప్పుకొని అవతారాలు కడతారు కానీ ఈ ఒక్కసారి చూడలేము ఇంత దానం చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటారు అమ్ముకుని ఏదో దొర నిండే ఉపాయం కానీ ఏదో ఈసారి చూడు మరి అంతేనంటవా చూడు సరే జంగమయ్యా సంతాన ఫలాలు ఇయ్యవయ్యా బిడ్డ సంతానపరం ఇవ్వన్నావు నీ బుద్ధికి వచ్చినా నీ జ్ఞానానికి వచ్చినా కానీ సంతానపరం ఇస్తా కానీ మరి నీకు సంతానపరం నీకు ఇస్తా కాదంటలేను మరి ఇచ్చినాక తప్పని నీ కొడుకులు బిడ్డలు అవుతారు కొడుకులు అవుతారు అయినాక నాకేం బహుమానం ఇస్తావు అయ్యా నాకేం ఇస్తావు మరి ఎటువంటి నీ చేతి ముహూర్తం నాకు సంతాన ఫలం కలిగినట్టే ఉంటే మళ్ళా వచ్చే ఏడాదికి మా ఊరు గనక అటువంటి తూరు బాగాన మల్లె తోటలుండే మంచిళ్ళ కోనేరు ఉన్నది ఆ మంచిళ్ళ బాయి కాడికి వచ్చి నువ్వు కూర్చుండు ఆ బాయి కాడికి మా దాసల్లో వస్తారు నీళ్ళకని ఆ దాసల్లతోటి మీ తల్లికి సంతాన ఫలం ఇచ్చిన జంగమయ్యనని చెప్పి నువ్వు చెప్పినట్టయితే ఆ దాసలు నాకు దాసల్ల మాట పట్టుకొని 7 దాసల్లో తీసుకొని బ్యాండ్ సప్పులతోటి మంగళార్తి పట్టుకొని చెంబుతో ఉదకాలు పట్టుకొని చేతుల నివళ్ళు పట్టుకొని అయ్యా నీ వేడికత్తి నీ కాళ్ళగడికి పచ్చన పల్లాకి తెప్పించి పల్లాకి లోపల నిన్ను కూర్చుండబెట్టి బ్యాండ్ సప్పులతోటి నా ఊరంతా దింపి నా ఇంటికి తీసుకొచ్చుకొని నా ఇంటి కాడ 15 రోజులు ఉంచుకొని అన్ని తీరులు నిన్ను సంబరపెట్టి 116 ఒళ్ళ పోసి ఆగో ఇల్లు పెట్టినట్టు నీకు బట్టలు పెట్టి ఆగో ఆనందంతోటి ఆగో అటువంటి ఏనాడు కనుక నువ్వు కట్టుకునే బట్టలు నీకు ఒళ్ళ పెట్టి ఆనందంతో ఎడమ సంగతి బట్ట ఎండు తోలే కుడి సంగతి పందం బట్ట బయట తోలే ఆ చోదరు నింపి నిన్ను సంబర పెట్టి నీ ఇంటికి నిన్ను సాగ నప్పుతారయ్యా ఓదంగా నమ్మచ్చురా తప్పకుండా ఓ బిడ్డ సరే మంచిదే నీ కన్నా ఎక్కువ నాకే వల్లేరు నీ మాట మీది కల్లి నీకు సంతానం ఓడి గడతనా అని లోకాల శంకరుడు మాయలగల్లోడు మంత్రాలగల్లోడు యంత్రాలగల్లోడు బుద్ధుల గల్లోడు జ్ఞానం గల్లవాడు అటువంటి యొక్క శంకరుడు అరిసేరు లోపల కుక్కలు పెట్టిలేనా ఎవరు ఇంకోటి ఇట్లా క్లాత్ ఇట్లాంటి క్లాత్ ఇట్లా ఇట్లా దొరుకుతాయి కానీ అది కొస్త ఉంటుంది కాబట్టి ఇట్లా పడ్డాను చేతుల్లో సంతానం నీకు ఓడి కట్టినా ఇక నేను పోతాను అయ్యా నేను పోతాను బిడ్డ అయ్యా జంగమయ్యా నాకు అటువంటి 6 నెలల సంది 2 కొడుకులు అట్లా నాకు 6 కొడుకులు పుడతానన్నావు అనిపించిందమ్మా నా జంగమయ్యో పోతాను ఒక ముచ్చట మరి ఏం ముచ్చడనయ్యా నీకు అటువంటి యొక్క 6 నెలల సందున 2 కొడుకులు అటువంటి యొక్క 6 కొడుకులు పుడతారు 6 కొడుకులు పుట్టినాక కూడా నువ్వు ఇప్పుడైతే ఏదో విధంగా ఎట్లా దానం చేస్తున్నావో ఇదే ప్రకారంగా ఇదే విధంగా తప్పకుండా దానాలు చేయాలి ధర్మాలు చేయాలి ఇంటి వెంబడికి వచ్చిన వాళ్ళకు అన్నం తిన్నోళ్ళకైనా అన్నం పెట్టాలి అన్నం లేనోళ్ళకు ఆదరించాలి బిడ్డ దానం అయితే బంధు పెట్టావు కదా తప్పకుండా పోతాను అన్నదా లోకాల
ఇంటి కొండ కైలాసంలో పుట్టిండు ఆ శంకరుండు శంకరుడు అగదుడు బిడ్డ చెట్టంగుతుందని షడాన చెప్పదెబ్బ కొట్టి మతాన మాయమైపోయిండు. అప్పుడు నీలమదేవి గుండెలకు బెల్లు అన్నాయి, కార్యాలు చల్లు అన్నాయి. అబ్బా ఎవరో అనుకున్నగాని లోకాల శంకరుడే వచ్చిందని నాకు తెలిసినట్టుంటే కైలాసం పోదు. కాగల్ల కార్యం కాక తీరన్న అయితీరిందని కాయేత వేళ జరిగిన దానికి చింతేలా సంతాన బలం ఉంది నా తల్లి, నాలుగ వీణ బలము కలిగింది, నాన్న రుసులతోటి పోతున్నదమ్మా. అటువంటి ఏనాడు దాకా నడిసిపాయ గుండెల్లా కూకుండిపాయే అటు గడిచిన నెల అటెప్పుడు తప్పుతున్నదో అమ్మా దాసిలారా ఆనందం ఆనందం ఆనందమాయే అమ్మలారా కాకకు మా మీద పడతాను. చూడు జోక్ జోక్ హారిక తీసుకెళ్ళి అంకుల్కి ఇచ్చేస్తావా? అంకుల్కి ఇస్తావా? బొండు తీసుకోండి.